నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం చూడొచ్చు. 10వ వచనం మనం చూస్తే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి, ఏమైపోయారండి? మిక్కిలి భయపడి. ప్రియులారా, ఇశ్రాయేలీయులు అనేకమైనటువంటి మేలులు వాళ్ళు చూశారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో వర్షం రాకుండా మిగిలిన ప్రాంతాల్లో వర్షం రావటం, వడగండ్లు పడటం, మిడతలు రావటం, కప్పలు, పేళ్ళు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఎలాంటి ఆపద కలగకుండా కేవలం ఫరో సైన్యానికి, ఈజిప్షియన్స్ కి కలగటం వాళ్ళు చూశారు. మరి దేవుడు భద్రంగా కాపాడారు అనే విషయం మర్చిపోయారంటారా? ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేసినప్పటికీ, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో దేవుడు చూసేలా మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ, మన జీవితంలో ఎలాంటి సమస్యలు, ఇరుక్కుపోయే సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉంటాం అంటేనండి, భయపడిపోతా ఉంటాము. అది ఎగ్జామ్స్ అయితే ఏంటి, లేదంటే ఇంటర్వ్యూ అయితే ఏంటి, లేదంటే ఇక ఏదైనా ఆపద ఏదైనా కానీ, ఏదైనా అప్పుడు సమస్య అయినా కానీ, ఏ సమస్య అయినా మనం ఎలా అయిపోతా ఉంటాం అంటే ఈ ఇశ్రాయేలీయుల వలె సతమతం అయిపోతూ ఉంటాం. అయితే దేవుడు మనకి ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా 13వ వచనం అని అంటున్నాడు, మోషే భయపడకుడి, దేవుడు మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి. ఎలాంటి సమస్య వచ్చినా కానీ, ఎర్ర సముద్రం అంత సమస్య ఎదురైనా భయపడకూడదు. ఎందుకంటే సృష్టిని చేసినటువంటి దేవుడు, తల్లి గర్భంలో మనల్ని నిర్మించినటువంటి దేవుడు, బ్రతకటానికి ఎన్నో అవకాశాలు ఇచ్చి మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు, మనల్ని మాత్రమే కాకుండా ఎంతో మందిని పోషిస్తున్నటువంటి దేవుడు ఈ చిన్న సమస్య నుంచి మనల్ని కాపాడడా